సో నాన్నగారికి మీరు వేసిన బొమ్మల్లో పెయింట్స్లో నాన్నగారికి అలాగే మీ గురువు గారికి కొండపల్లి శేషగిరిరావు గారు వాళ్ళకి బాగా నచ్చినవి ఏమైనా ఉన్నాయండి? నేను చేసిన మ్యూజిక్ మీద చేసిన పెయింటింగ్స్ నాన్నగారు అన్నీ తను ఫారిన్ మినిస్టర్ ఉన్నప్పుడు తను అన్నీ పట్టుకెళ్ళిపోయినారు. స్పెషల్ ఫ్లైట్ వచ్చింది అనుకోకుండా ఏదో ప్రోగ్రామ్కి వచ్చారు. ఆ తర్వాత ఈ పెయింటింగ్స్ అన్నీ ఎక్కిచ్చేసేయి అన్నారు. ఒక దాదాపు 6 పెయింటింగ్స్ ఎప్పుడు తన ఇంట్లో పెట్టుకునేవారు. తర్వాత బాలమురళీ కృష్ణ గారు పాడిన ఒక పాట ఉండింది, ఏమి సేతురలింగ అని. దాని మీద తత్వాల మీద మొదలు పెట్టాను. ఇంకా ఆ తర్వాత నేను అనుకోకుండా కాలేజీలో టీచింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం టైం నాకు సొంతంగా చేసుకోవడానికి, టీచింగ్లో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి కొంచెం స్లో అయిపోతాం మనం. దాని మీద కొన్ని పెయింటింగ్స్ చేశాను. ఒక పెయింటింగ్ బాగా నచ్చింది నాన్నగారికి. చాలా ఫొటోస్లో నాన్నగారు ఫొటోస్ అంటే 5RCRలో తను కూర్చున్న కుర్చీ పక్కన ఎప్పుడు ఆ పెయింటింగ్ ఉండేది. చాలా ఫొటోస్లో మీకు కనిపిస్తుంది. బాలమురళి గారికి ఇచ్చారా మీ పెయింటింగ్? బాలమురళి గారితో చెప్పాను, ఒకసారి వచ్చారు, ఇంటికి వచ్చారు, చూసారు పెయింటింగ్స్. కానీ చెప్పాను, మీ ఏమి సేతురలింగా నాకు చాలా నచ్చింది. చాలా ఈజీగా కూడా మనం అది కంపోజ్ చేసుకోవచ్చు. అంటే ఒక చిత్రాన్ని చూపిస్తారు. ఆ పాట పాడుతుంటేనే అది తత్వం అని అనుకుంటాం, కానీ ఒక చిత్రకారునికి అరే ఇలా పెయింటింగ్స్ ఈ ఎలిమెంట్స్ తీసుకుని అంటే బ్యూటిఫుల్ పెయింటింగ్ అవుతుంది అని చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. అంటే వింటూ ఉండాలి. సంగీతమైన, సాహిత్యమైన, చిత్రలేఖనమైన ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఒకటి కాదని ఇంకోటి మనం చేయలేము, అన్నీ కలిసే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మీ గురువులు శేషగిరిరావు గారు వాళ్ళు బాగా నచ్చిన పెయింటింగ్ ఉండే వాళ్ళు ఆనందపడే సందర్భం? నా పెయింటింగ్స్ కాదు కానీ గురువు గారి శేషగిరిరావు గారి పెయింటింగ్లు నన్ను ఎంతో చాలా ఇష్టం గురువు గారికి. ఎందుకంటే సిన్సియర్గా ఉన్న పిల్లలంటే, స్టూడెంట్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఏదో దూరపు చుట్టరికం కూడా ఉందనుకోండి. మాకు మాస్టారు రిటైర్ అయిపోయిన తర్వాత నేను ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఒక ప్రొఫెసర్ క్యాడర్ టీచర్ దొరకడం చాలా కష్టమైన పని. ఎందుకంటే అప్పటికి ఇంకా ఇంత ప్రచారంలో లేదు ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్. లలిత కళాశాలలు కూడా లేవు. ఇప్పటికి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇది ఒకటే కాలేజీ ప్రైవేట్ సెక్టార్లో. ప్రైవేట్లో కాకుండా వేరే గవర్నమెంట్ ఉస్మానియాకి అయితే లేనే లేదు, అసలు డిపార్ట్మెంట్ కూడా లేదు. ఆర్ట్స్ సెక్షన్లో మమ్మల్ని కలిపారు. ఆర్ట్స్ కాలేజీ వాళ్ళే మాకు అన్నిటికి కూడా మిగతా త్రూ దాన్నే ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. గురువుగారు ఆ తర్వాత నేను రిక్వెస్ట్ చేశాను, తను నాకు టీచరు, నేను ఆయనను రిక్వెస్ట్ చేశాను, గురువుగారు మీరు ప్రిన్సిపాల్ లాగా రండి అంటే దాదాపు సంవత్సరంన్నర 18 నెలలు కాలేజీకి వచ్చి వాళ్ళు పనిచేశారు. అలాగే ఆర్కిటెక్చర్ కాలేజీ, మాకు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అని 2 కలిసి ఉండేవి జేఎన్టీలో. అక్కడ కూడా డాక్టర్ షిండే అని ఉండేవారు. నా పెయింటింగ్స్ చాలా నచ్చేవి ఆయనకి. అండ్ మళ్ళీ అక్కడ ఆయన ఆ ప్రిన్సిపాల్ రిజైన్ చేసిన తర్వాత, నిన్న రిజైన్ చేశారు, ఇవాళ వచ్చి కాలేజీలో జాయిన్ అయినారండి యాజ్ ఎ ప్రిన్సిపాల్. అక్కడేమో నన్ను వాణి వాణి అని పిలిచేవారు. వాణిశ్రీ అని, వాణిశ్రీ అని కూడా, అప్పుడు వాణిశ్రీ పెద్ద హీరోయిన్ కదా, అలా పిలిచేవాళ్ళు. వీడికి వచ్చి మేడం సార్ आपका मैं स्टूडेंट हूँ, क्यों ऐसा बुला रहे? नहीं आप यहाँ आप मेरा బాస్ అంటే అంత గొప్ప గురువులండి వాళ్ళు. చాలా సంస్కారము, క్రమశిక్షణ గొప్పవాళ్ళు. అంటే వాళ్ళకు మనం ఇచ్చే ఆ సాలరీ అవసరం లేదు, వాళ్ళకున్న జ్ఞానాన్ని ఇంకా పంచాలనే తృష్ణ ఉన్న గొప్ప గురువులండి వాళ్ళు. మనకు అసలు వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు, అసలు లేరు కాబట్టి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మీ ఆలోచన. వాళ్ళు సద్వినియోగం చేసుకుని ప్రయత్నం చేశారు. అయితే మామూలు తర్వాత ఎగ్జిబిషన్స్ మన కంట్రీలో ఎలా ఉన్నా కానీ ఇతర దేశాల్లో, చాలా దేశాల్లో ఈ బొమ్మలు పెయింట్స్కి చాలా లక్షల్లో కోట్లలో లక్షలు కాదు కోట్లు పెట్టి కొనుక్కునే ఒక కల్చర్ కూడా ఉంటుంది. అలా మీ బొమ్మలు ఏమన్నా అమ్ముడుపోయాయి? అలాగా ఎక్కువగా అమ్మింది అమెరికాలోనే. మళ్ళీ దాంతోనే యాక్చువల్లీ అదే సీడ్ మనీ ఫర్ స్టార్ట్ ద ఫైన్ ఆర్ట్స్ కాదు. నేను 1987లో నేను మా అక్కయ్య ఏర్పాటు చేసింది, అక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఒకే థీమ్ ఏంటంటే, అప్పుడు ఆసారి మాత్రం మినియేచర్ పెయింటింగ్స్ అని తీసుకున్నారు. మినియేచర్ పెయింటింగ్స్ మీకు అందులో కూడా చాలా శాఖలు ఉన్నాయి. అందులో బండి స్కూల్ అని, రాజస్థాన్ స్కూల్ అని, రకరకాల పహాడీ అని చాలా స్కూల్స్ ఉన్నాయి అందులో. దాంట్లో అన్నీ కలిపి నాదంటూ ఒక చిన్న అన్ని ఏ స్కూలో తెలుసు నాకు. ఒక పర్టికులర్ రంగంలో ఏమవుతుందంటే, చెట్లు చాలా బాగుంటుంది, ల్యాండ్స్కేప్, హ్యూమన్ ఫిగర్స్ ఏదైతే ఉంటాయో అవి కొంచెం అంత బాగా ప్రపోర్షనేట్గా అనిపించవు. ఎందుకంటే అప్పుడు అనాటమీ చదివి చేసిన పెయింటింగ్స్ కావు, వాళ్ళకు ఊహా చిత్రాలే కనుక వాళ్ళకి ఎట్లనన్నా ప్రొఫైలే ఉంటాయి. యూజువల్గా చూడండి, ప్రొఫైల్ పెయింటింగ్స్ ఏ ఉంటాయి, మినియేచర్లో ఇట్లా స్ట్రైట్గా ఉండవు. అలా రకరకాల కొన్నిట్లలో కొన్ని బాగుంటాయి. అలాంటి అన్నీ కలిపేసి నాదంటూ ఒక స్టైల్లో కొన్ని పెయింటింగ్స్ చేశాను. అది కూడా థీమ్ ఏంటంటే
భాగవతం మీద చేశాను. కృష్ణ లీలలన్నీ చిన్ని కృష్ణుడు, పెద్ద కృష్ణుడు, ఆడుకుంటున్నవాడు, వెన్న తింటున్నవాడు, ఈ గోపికలతోని ఇలాంటివన్నీ, రాసలీలలు ఇలాంటివన్నీ అవే పెట్టాను ఎక్కువ. దాంట్లో ఆ సిరీస్ అంతా ఒకరు కొనుక్కున్నాను. దాంతో నాకు నిలదొక్కున్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్. నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఓకే, ఆ డబ్బుతోని నేను ఇండియాలో అసలు మొదలు పెట్టింది మా వారి ముందర కాలేజీ పెడదామని అన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఏమున్నాయి, కాలేజీ అంట దిల్లగినా అనుకుంటున్నా అని అట్లా మెల్లిమెల్లిగా మొదలుపెట్టాం. సో తర్వాత దాదాపు పివి గారితో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ, విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఆయన ఎన్నో విదేశాలు చాలా దేశాలు తిరిగారు కదా. చాలాసార్లు ఆయనతో పాటు మీరు కూడా వెళ్ళిన సందర్భాలు చాలా దేశాలు, దాదాపు 40-50 దేశాలు ఆయన తిరిగారు. వాటిలో మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ కూడా మీ ఎగ్జిబిషన్ జరిగాయా? అక్కడ ఏమన్నా మీకు ఎలాంటి ప్రోత్సాహం జరిగింది? అంటే ప్రధానమంత్రి కాకముందు దాకా కొంత సరే, ప్రతి దాంట్లో కొన్ని 2 విధాలుగా ఉంటుంది. రాత్రి పగలు ఉంటేనే కదా రోజు గడిచేది. నాన్నగారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది ఉచితం కాదు. నేను అందరితో పాటు నేను నా పెయింటింగ్ పెట్టడం అనేది చూడంగానే తెలిసిపోతుంది. నా స్టైల్ అందరికీ తెలిసిపోతుంది. సో ఏదన్నా పార్షియాలిటీ జరగవచ్చు అనే దాంతో ఇవన్నీ ఎథిక్స్ అంటారు వీటినన్నిటి, ఎవరికి ప్రొఫెషనల్ ఎథిక్స్. అందుకని ఐ స్టాప్డ్ గోయింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్కి నేను వెళ్ళాను. గ్రూప్ ఎగ్జిబిషన్, నా ఇండివిజువల్ ఎగ్జిబిషన్ కూడా పెట్టాను. ఎందుకంటే ఎవరెవరు సొసైటీలో ఎలా ఉన్నారో మనకు తెలియదు కదా. సో అది మాత్రం నాకు తప్పలేదు, అది నేను మానేశాను. గ్రూప్ ఎగ్జిబిషన్ మాకు 21 మంది 30 మంది అట్లా, మా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఉంది, 21 ఆర్టిస్ట్ గ్రూప్, వాళ్ళందరూ తలా 2 పెయింటింగ్స్ అంటే అందులో నా 2 పెయింటింగ్స్ కూడా ఉంటాయి. అట్లా నేను ఆ తాపత్రయాన్ని నేను తృప్తిగా ఉన్నాను. కానీ కాంపిటీషన్స్ మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎవరన్నా వచ్చి అడిగితే నా కొత్తగా చేసిన పెయింటింగ్స్, పాతవే ఎన్నిసార్లు చూసినాయే ఏం చూస్తారు, కొత్త ఏమన్నా చేస్తే ఇస్తాను. కానీ ఈ మధ్య చేసిన ఏమీ లేదు, పెద్ద కంప్లీట్ చేసిన పెయింటింగ్స్ లేదు. రోజు డ్రాయింగ్ చేస్తాను, ఒక పుస్తకం, ఆ పుస్తకం అయిపోతే మళ్ళీ ఇంకో బుక్, రోజు ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటాను. రామకోట్ లాగా, కరెక్ట్, రామకోట్ లాగా. అది కొన్ని ఎట్లా ఉంటాయంటే డిజైన్ రిపీట్ చేసుకుంటూ పోతుంటే ఒక ధ్యానం లాగా ఉంటుందంట. అది చిన్నది ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, 100 times మీరు ఆ రిపీట్ చేస్తుండండి, అది ఇట్ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ డ్రాయింగ్. అంటే ఒక యోగా చేసినట్టు ప్రారంభాలు అన్నారు, ధ్యానం చేసినట్టుగా మీకు 24 గంటలు కూడా సరిపోవు నేను చెప్పాలంటే, అలా బొమ్మ వేసుకుంటూ ఉంటే. సో మీ బొమ్మలన్నీ, మీరు పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ మీరు వేసిన ఇవన్నీ కలిపి ఓ చోట పెట్టారా? సాలార్జంగ్ మ్యూజియంలో నాకు ఒకటి రెట్రాస్పెక్టివ్ ఎగ్జిబిషన్ అని చాలా పెట్టారు. అది చాలా ప్రెస్టీజియస్. కొంచెం బాగా సీనియర్ ఆర్టిస్టులకు మాత్రమే అవకాశం ఇస్తారు. మ్యూజియం సెక్రటరీ గారు, తర్వాత డైరెక్టర్ గారు ప్రోద్బలంతో నేను అక్కడ పెట్టాను. చాలా నా స్కెచ్ బుక్స్లో నుంచి తీసినవి కూడా వాళ్ళు చాలా లైక్ చేసినారు. నా పాత స్కెచ్ బుక్స్ నుంచి కూడా తీసి అవన్నీ ఫ్రేమ్ చేసి చాలా ఎగ్జిబిట్ చేశారు. అది వెరీ సక్సెస్ఫుల్. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. సాలార్జంగ్ మ్యూజియంలో ఎగ్జిబిషన్ అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ, అది గుర్తింపు, ఒక గౌరవం. సో మీరు ఎంచుకున్న బొమ్మలు వేయటము, పెయింటింగ్స్ ఇష్టపడి దాదాపు 15 ఏళ్ల వయసులో 16 ఏళ్ల వయసులో మొదలుపెట్టి దాదాపు 40-50 ఏళ్ళు ఇప్పటికీ అదే ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసలాగా మీరు సమయం ఖాళీ ఉంటే ఎక్కువ అటువైపు ఇష్టపడే అంతగా మీరు ప్రేమించి అందులో మీరు పునీతులు అయ్యారని చెప్పచ్చు. అది మీకు బాగా తృప్తినిచ్చిందా ఈ రంగం? అక్కడ దాకానే ఆగిపోలేదండి. నేను టీచింగ్ ఎప్పుడైతే మొదలుపెట్టానో నాతోనే ఆగిపోకూడదు అనిపించింది. నేను కూడా ప్రాక్టీస్ చేస్తుంటే పెద్ద గొప్ప ఆర్టిస్ట్ని అవుతునేమో, కానీ అదే కాకుండా నాకు టీచింగ్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. టీచ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సిలబస్ చూడడం మొదలుపెట్టినాను. నేను నాన్నగారు బాగా మమ్మల్ని ప్రోత్సహించేవారు. మన బరోడా వెళ్ళాను నేను, అట్లాగే గుల్బర్గా అని పక్కనే మనకు చాలా దగ్గర. ఆ ఊళ్ళో పండిత్ గారు అని ఓల్డ్ మాస్టర్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, పండిత్ పెయింటింగ్స్. తర్వాత ప్రతి పెయింటింగ్ని కూడా ప్రతి ఒక్కరు పెద్ద క్యాలెండర్ లాగా వేసేవాళ్ళు. ఎగ్జిబిషన్లో మనం అందరం పైసలు ఇచ్చి కొనుక్కునేవాళ్ళం, ఒక క్యాలెండర్ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు క్యాలెండర్ ఉచితంగా ఇస్తున్నాం మనం. అలా రవివర్మ పెయింటింగ్స్ లాగా చాలా గొప్పవి ఉండేవి. ఆయన రామాయణం మీద కానీ మహాభారతంలో కానీ అనేక పాత్రల చిత్రీకరించారు పండిత్ గారు. ఆ ఊళ్ళోనైతే ప్రతి ఇంట్లో ఒక ఆర్టిస్ట్ డిఫాల్ట్ ఉంటారు. ఈ పక్కనే ఉంది మన గుల్బర్గా, అంటే 5 గంటల ప్రయాణం. అక్కడ పెద్ద కాలేజ్ ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఉంది. అట్లాగే చాలా ప్లేసెస్ అన్నీ తిరుగుతూ
సిలబస్ చూస్తున్నప్పుడు మనం ఏదో కొంచెం వెనుకున్నామేమో అనిపించింది. కొంచెం చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు మనకు ఫ్రీడమ్ లేదు. గవర్నమెంట్ కాలేజీలో ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ కంప్లీట్ చేయడం వరకే మనకు ఎంతసేపు అదే దృష్టి ఉంటుంది, కానీ మనదంటూ ఏదైనా చెప్పాలంటే అంత టైం దొరకదు మనకి. మనకి ఏదైనా మనసులో వచ్చిన ఏదైనా అసైన్మెంట్ ఇవ్వాలంటే కదా అవుట్ ఆఫ్ సిలబస్ ఏమో అని ఎవరన్నా ఆబ్జెక్ట్ చేస్తారేమో అని పై వాళ్ళు మనకన్నా సీనియర్స్ అని ఒక బెరుకు ఉంటుంది. సరే, నాకు అందరూ సహకరించారు కనుక నేను చేయగలిగినాను. ఒకసారి ఎప్పుడో నాకు సీనియారిటీనో ఏదో రాలేదని ఏదో కొంచెం మొహం మార్చుకొని ఉన్నాను నేను. మళ్ళీ శ్రీ శివానందమూర్తి గారు, గురువు గారు, ఏమిటో ఇవాళ పరధ్యానంగా ఉన్నారు వాణి గారు అని అన్నారు. లేదు గురుగారు, నాకు బాగానే ఉన్నానంటే, లేదు ఏంటో మనసులో ఉన్నది చెప్పు అన్నారు. లేదండి, నాకు ఏదో సీనియారిటీ దగ్గర సర్వీస్లో ఉంటే ఇవే బాధలు ఉంటాయి. నువ్వే 1000 మందికి జీతాలు ఇవ్వాలి, నువ్వు జీతం ఏదో తక్కువ అని బాధపడుతున్నావేంటి అంటే నన్ను ఊరుకోబెట్టడానికి అన్నారేమో అనుకున్నా గురువుగారు. కానీ అది నిజమే కదా. అట్లా నన్ను గురువుగారు కాలేజీ పెట్టమ్మా, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా పనిచేస్తావు ఒక యూనివర్సిటీకి, నువ్వే సొంతగా కాలేజీ పెట్టొచ్చు అని. అట్లా నాకు ఒక 2.5 years నాంపల్లిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చారు. వితౌట్ రెంట్, వితౌట్ ఎనీ కరెంటు, ఏమీ లేదు. అక్కడ నేను కాలేజీ స్టార్ట్ చేశాను, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని. 3వ సంవత్సరంలో మేము ఇక్కడ షిఫ్ట్ అయినాము. దయాకర్ రావు గారు మళ్ళీ ల్యాండ్ కొనడం, బిల్డింగ్ కట్టడం ఇవన్నీ జరిగినాయి. దీనికి కూడా మళ్ళీ నన్ను ప్రోత్సహించింది గురువు గారు ఆశీర్వచనం. శివానందమూర్తి గారు, బాపు గారు, హుసేన్ గారు వాళ్ళని కూడా ఇప్పుడు కలిసారా? వాళ్ళతో జ్ఞాపకం? హుసేన్ గారి గురించి, బాపు గారిని నేను చూసుకునే అదృష్టం దొరకలే, కానీ నేను తెలుసు ఆయనకి. నాకు కూడా బాపు గారి నేను అభిమానినే. హుసేన్ గారి గురించి అయితే చిన్న సంఘటన చాలా చెప్పుకోవాలి అందరికీ, అది షేర్ చేసుకోవాలని. నేను కొత్తగా కాలేజీ పెట్టిన, అది 2వ సంవత్సరం అనుకుంటాను. అది 2 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock ఆఫ్టర్నూన్ కాలేజ్ ఇచ్చారు మాకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలియలే, కానీ నాకు కన్వీనియంట్గా ఉండేది. నేను మార్నింగ్ అంతా ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని కాలేజీలకు పంపించేసి మధ్యాహ్నం 1 o'clock పోయేటప్పటికి 6 o'clock వరకల్లా ఇంకా పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తారు, హాయిగా ఉంటారు. నాకు చాలా కన్వీనియంట్గా ఉండేది. సడన్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను ఆఫీస్లో ఏదో పని చేసుకున్న అకౌంట్స్ ఏదో చూసుకుంటున్నాను. ఫోన్ కాల్ వచ్చింది, ఎంఎఫ్ హుసేన్ గారు మన కాలేజీకి వస్తున్నారంటే, మరి అత్యాశ ఏమో, హుసేన్ గారు మన దగ్గరికి ఎందుకు వస్తారులే అని నేను ఇంకా పట్టించుకోలే, అక్కాలుగా వచ్చాను. కానీ ఆర్కిటెక్చర్ కాలేజీలో చాలామంది బాగా అడ్మైర్ చేసేవాళ్ళు నా వర్క్. 2 కలిసే ఉండేవి కదా జేఎన్టీయూలో ఉన్నప్పుడు. ఒక 10 మంది స్టూడెంట్ లీడర్స్ ఈయనను పట్టుకుని కాలేజీకి వచ్చేసారు. సడన్గా అది డోర్ కొట్టేసి హుసేన్ గారు నా రూమ్లోకి వచ్చేసినారు. నేను అసలు కళా నిజమా అనుకుంటున్నాను. వచ్చేసి నాకు తెలియదు ఇంకో కాలేజ్ ఉందని హైదరాబాద్లో, ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు, సంవత్సరం అయింది నువ్వు స్టార్ట్ చేసేట అనుకుంటూ సరదా నవ్వుకుంటూనే, ఏదన్నా కాగితం ఇవ్వండి నేను బొమ్మ వేసాను అని. అప్పుడే ఎందుకో పేపర్ నేను అంటించి పెట్టుకున్నాను. మామూలుగా వాటర్ కలర్ చేయాలంటే ఒక బోర్డు మీద స్టిక్ చేసి పెట్టుకుంటారు, నీళ్ళలో ముంచి పూర్తిగా ఒక బోర్డు మీద అంటించి ఉంటుంది. అది పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు పెయింటింగ్ చేస్తారు. అంటే నీళ్ళలో ముంచుతాము, మళ్ళీ అంటిస్తాము, అది ఆరిన తర్వాత పెయింటింగ్ చేస్తాము. అలాంటిది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ బోర్డు ఉండగానే గబగబా నాట్య గణపతి బొమ్మ వేశారు ఆయన. ఒక స్కెచ్ పెన్ ఇచ్చేయి చాలు, నాకేం కలర్స్ ఏమొద్దు. అలా హడావిడిగా గబగబా వేసి ఇచ్చారు. ఇప్పటికీ మా లైబ్రరీలో ఉంది. అంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి శశభిషాలు ఇవి ఏమి ఉండదు, పెద్ద వాళ్ళకి గొప్పగా మనసు, అంతే. చెప్పులు కూడా వేసుకోరు ఆయన, ఎన్నోసార్లు కనిపించారు. మీరు మామూలుగా ఈ రంగుల పట్ల మీకు ఎందుకు అంత ఆకర్షణ ఎలా వచ్చింది? ఇట్లాగే ఒకసారి రాళ్లబంది కవితా ప్రసాద్ గారు మా పక్కన ఎవరు ఒక రిపోర్టర్ అడిగారు, మీరు ఎందుకు పెయింట్ చేస్తారు అని అన్నారు. మీరు ఎందుకు బొమ్మలు వేస్తారు అంటే, ఏమో నా నైజమేమో, నాకు కారణం తెలియదు, నాకు నైజం ఏమో అని అన్నాను. ప్రకృతి ఏమో, ప్రకృతి రంగుల పట్ల ఒక ఆకర్షణ, నా ప్రకృతి ఏమో, మానసిక ప్రకృతి ఏమో. సో మీరు బొమ్మలు అనేది మీకు ఒక తోడుగా, ఒక నీడగా, ఒక ఎనర్జీగా, ఒక స్నేహితుడిగా, ఒక తల్లిగా, తండ్రిగా ఉన్నాయని మనం భావించాలి. ఇంకా మీరు ఈ బొమ్మల విషయంలో మీకేమన్నా ఇంకా మరి వేయాలని సంకల్పంగా ఏదైనా ఉందా? దట్ ఈస్ అన్ఎండింగ్ స్టోరీ అండి. ఎన్నిసార్లు వేసినా మీకు సంతృప్తి ఉండదు. మీరు ఎన్ని చేస్తున్నారు చూడండి, మీరు ఎంత కవిత చేస్తున్నారు కదా, సాహిత్య రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నారు, అయిపోతుంది, ఫుల్ స్టాప్ ఏ ఉండదు. ఇది అనంత ప్రవాహం, ఇది ఎంత చేసినా తక్కువే. ఇప్పుడు చూడండి ఎట్లా పరిణామం, అప్పుడు ఎవ్వరూ కానని ఏదైతే చిత్రకళని, లలిత కళలని, స్పెషల్లీ ఈ చిత్రకళని ఇప్పుడు చూడండి ఎన్ని తీర్ల విస్తరించిపోయిందో. ఏఐ
ఇప్పుడు నీకు మంచి పెయింటింగ్ సెన్స్ ఉంటేనే, మీకు లైట్ సెన్స్ ఉంటే, కలర్ సెన్స్ ఉంటే, కలర్ సెన్సిటివిటీ తెలిసి ఉంటే, కంపోజిషన్ సెన్స్ ఉంటే, ఇవన్నీ బేసిక్ ఎలిమెంట్స్ తెలిసి ఉంటేనే మీరు ఏఐ కానీ ఇంకేదైనా కానీ చేయగలరు. సోషల్ మీడియా చేయగలరు. సోషల్ మీడియాలో ఒక పిక్చర్ చాలా బాగుంది, ఇది వినాలి అని అనిపిస్తే దాని పిక్చర్ స్టార్టింగ్లో మీకు యూట్యూబ్లో ఉన్న ఒక కంటెంట్ వినాలి అని అనిపిస్తే ఆ చిత్రం ఆ కంపోజిషన్ కరెక్ట్ ఉంటేనే కదా మనకి ఎవరైనా వ్యూవర్ ఆన్ చేస్తాడు. లేకుంటే అక్కడే ఊరికే బ్లాక్ ఉన్నది అనుకోండి, అది ఏదో అనుకుని వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అయినా ఓపెన్ కూడా చేయాలి. సో అది ఉండాలి అని అంటే ఈ బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి. ఇది అన్ఎండింగ్ స్టోరీ, ఇది కంటిన్యూస్. ఇది అంటే కళలు మామూలుగా పుట్టుకతో కళలు వస్తాయి. తర్వాత మీరు అన్నట్టుగా ఒక మంచి గురువుల దగ్గర అధ్యయనం చేసి దాన్ని శాస్త్రంగా మలుచుకొని నిరంతరం శాస్త్రీయబద్ధంగా నేర్చుకుంటే ఒక పరిపక్వత, ఒక పరిపూర్ణత వస్తుంది. అలా మీరు మీ బొమ్మల ప్రయాణంలో ఒక పరిణతి, ఒక పరిపక్వత మీరు వచ్చినట్టుగానే మీరు భావిస్తున్నారు. ఇక నాన్నగారి జ్ఞాపకాల్లోకి వెళ్దాము. నాన్నగారు పివి నరసింహరావు గారు అంటే మొత్తం ప్రపంచం అంతా తెలిసిన వ్యక్తి, ఆయన గురించి మాట్లాడుకుందాము. దానికంటే ముందు అమ్మగారి గురించి మాట్లాడుకుందాం. అమ్మగారు చాలా చిన్న వయసులో వెళ్ళిపోయారని మనం చదివాను, విన్నాను. సో అమ్మతో మీ అనుబంధము, అమ్మ ద్వారా మీరు నేర్చుకున్నది, అమ్మ ప్రభావము, అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్య బంధము, ఏదైనా ఆసక్తికర అంశాలు ఏదైనా ఉన్నాయా? మా అమ్మగారే అసలు యాక్చువల్లీ నన్ను బాగా ప్రభావితం చేసింది. అది ఎన్జిఓకి చాలా దోహదం పడింది. అంటే ప్రజల్లోకి మమేకమై ఏ లెవెల్కైనా, నేను ఎంత స్లమ్ ఏరియాకైనా వెళ్ళి సర్వీస్ చేయగలిగే ఒక అటువంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దడానికి కారణం అయితే మా అమ్మగారే. చెప్పాను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, సాయంత్రాలు ఏంది మధ్యాహ్నాలైనా అందరూ పనిచేస్తున్నారు, కళ్ళం దగ్గర కోతలు కోస్తున్నారు, వడ్లు ఏరుతున్నారు, నూరుతున్నారు, మీరు ఇంట్లో కూర్చొని ఉంటారా అని మమ్మల్ని పంపించేది, పొలానికి పంపించేది. సో దాంట్లోనే తెలుస్తుంది మనం ఊరికే కూర్చొని తినకూడదు, పని చేయాలి అనేది. అలాగే నన్ను చిత్రకారునిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఇద్దరు కూడా, నాన్న అమ్మ ఇద్దరు కూడా నాకు ప్రోత్సాహం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ. మా స్కూల్కి వెళ్తుంటే పక్కన ఒక కుమ్మరి వాడు ఉండేది, కుమ్మరి రామస్వామి. కుండలు చేస్తుండే, మీకు అందరు తెలుసు, ఆ చక్రం తిరుగుతుంటే ఆ మట్టి ముద్దని కుండలాగా అవుతుంటే పిల్లలందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. నాకు ఎప్పుడు అక్కడే కూర్చునేదాన్ని, తను చేసి బడికి ఎంతసేపు ఆసక్తిగా బండి నుంచి వచ్చేటప్పుడు నువ్వు వాపస్ పోతుంటే నీకు ముద్ద ఇస్తాలే, ఇంటికి వెళ్ళి చెయ్యి అనేవారు. స్కూల్ అయిపోయిన తర్వాత రామస్వామి అంటే ఇచ్చేవాడు, ఇంత మట్టి ఇస్తే. యూజువల్గా మన ఇళ్లల్లో ఏం చేస్తారు, మట్టితోనే ఆడుతుంటే మట్టి అంటుతుంది, బట్టలు పాడైతాయి అని అంటారు కదా. ఈ కాలం అయితే పెయింటింగ్ చేస్తే పేపర్లు పాడైతాయి అంటారు, వేస్ట్, చదువుకో లెక్కలు చేసుకొని అంటారు. అట్లాగే మట్టి అంటే బట్టలు పాడైతాయి అంటారు. కానీ మా అమ్మగారు నాతో పాటు తను కూర్చుని చిన్న చిన్న కుండీలు చేయడము, కుండలు చేయడము, ఇంకేదో బొమ్మలు చేయడం, అలాంటి చీపురు పుల్లలు కూడా పెట్టి బొమ్మ కర్రలు చేయడం, ఇలాంటివన్నీ మాతో పాటు తను కూడా మట్టి ఆడేది అన్నట్టు, తను కూడా చేసేది. మేబీ మట్టి ముట్టుకోవడం తప్పు కాదు, మట్టి ముట్టుకోవాలేమో అన్నట్టుగా చెప్పగానే చెప్పినట్టు ఇవన్నీ మనం ఆచరిస్తేనే పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు. అట్లాగే ఎవరన్నా ఊళ్ళో పిల్లలు ఎవరన్నా చంటి పిల్లలు పుట్టేది ఉంటే వాళ్ళని 11 రోజుల్లో మొట్టమొదటిసారి మన దగ్గర ఆచారం ఏంటంటే పెద్దవాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి చంటి బిడ్డని నెల్లోపల అని. మా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అయితే అప్పటిదాకా ఎంతో దూరం, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, దూరం ఉండేది. మనకు కొంచెం ఆచారాలు ఎక్కువ కదా, కానీ అక్కడ ఏం ఆచారం లేదు. పసికున్న దగ్గర ఆచారం లేదు. చాటల్లో లాగనో లేకుంటే ఏదో అందులో పడుకోబెట్టేవారు. మా అమ్మ ఎత్తుకునేది, ఆ బేబీని ఎత్తుకుని వాడితో కాసేపు ఆడుకుని ఆ బేబీతోనే ఆ తల్లికి వచ్చిన బాలెంతకి బియ్యము, కొన్ని వడ్లు, లేకుంటే బియ్యమును ఎల్లిపాయలు అంటారు, వెల్లుల్లి, అలాంటివన్నీ కట్టి, అంటే బిడ్డ ఇంటికి వస్తే ఏది పంపిస్తారు అట్లా చేసి పంపించేది. ఇవన్నీ చిన్నప్పుడు మేము చూసాం. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో పోకూడదు అన్నట్టుగా. ఆ కాలంలో అంతే కదా, డబ్బులు అవన్నీ ఎవరి దగ్గర లేకపోయాయి. బియ్యం ఇవ్వడం, ఆ బేబీకి కావాల్సిన ఏదైనా పాత బట్టలు ఇవ్వడము, అలాంటివన్నీ మేము వాడుకున్న ఏదన్నా బట్టలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడాను ఆమె పోగు చేసి చక్కగా జాగ్రత్తగా చేసేది అన్నట్టు, ఏది వేస్ట్ కానియకుండా అది అందరికీ పంచిచ్చేది. అట్లాగే తేలు కుడితే, పాము కుడితే ఆవిడ మంది వేసేది. మరి వాళ్ళు తేలు కుట్టింది అమ్మగారు అని వచ్చేస్తే ఏదో మంది, మరి ఏం చేసేదో, మంత్రం వేసేదో ఏ మంది మాకు అర్థం కాలే. కానీ మళ్ళీ కూర్చుని హాయిగా కూర్చుని మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏడ్చుకుంటూ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవారు. అంత చిన్నప్పుడు చెప్తున్నా. అలాంటి చిట్కా వైద్యాలు కావచ్చు, గృహ వైద్యాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే
ప్రజల పట్ల ఆమె కన్సర్న్ కనిపించేది. మీ పైన అమ్మ ప్రభావం చాలా ఉంది ఇలా చెప్పాలంటే. నాన్నగారి ప్రభావం ఎంత ఉంది, అమ్మ ప్రభావం అమ్మ కూడా ఎక్కువ. ప్రభావం ఎక్కువ. ఆమె ఎంత తొందరగా పోయినా కూడా ఆవిడ ప్రభావం నా మీద చాలా ఉంది. ఆవిడ ఏ వయసులో వెళ్ళిపోయారండి? 47 ఏళ్ళకి ఆవిడ. అంతే. ఏ సంవత్సరం అది? 70లోనే. 70లో. వాళ్ళది ఏ ఊరు నాన్నగారు? మా అమ్మమ్మ గారు ఊరు సిరిసేడు అని, ఇప్పుడు జమ్మికుంట దగ్గర ఊరండి. రామాలయం ఉంది, మంచి రామాలయం. అక్కడ మా అమ్మ నాన్నది పెళ్ళయింది సీతారామస్వామి టెంపుల్లో. 9 ఏళ్ల పిల్లకే పెళ్లి చేశారు. మా నాన్నగారు దత్తు, యాక్చువల్లీ దత్తత పోయినారు. బంగారులో పక్క ఇళ్ళే. మా నాయనమ్మ గారు రుక్మిణమ్మ గారు సొంత తల్లి రుక్మిణమ్మ గారు. పక్క ఇల్లు రంగారావు గారు, తర్వాత రత్నాబాయమ్మ అని, వాళ్ళకి పిల్లలు కలగలేదు. అయితే పక్కింటి సీతారామరావు గారు కజిన్ అన్నట్టు. రంగారావు గారు సీతారామరావు కజిన్స్. తమ్ముడి కొడుకుని దత్తుకి ఇమ్మని అంటే అప్పటికి రంగారావు గారు లేరండి, ఆయన అప్పుడు చనిపోయినారు. రత్నాబాయమ్మ గారు నీకు కొడుకు పుట్టింది, నాకు దత్తు ఈ దత్తు. ఈవిడకి బాగా ఆస్తి ఎక్కువ. రంగారావు గారు వాళ్ళకి, రత్నాబాయమ్మ గారికి ఎక్కువ ఆస్తి. ఈమనేవారు. ఈమనంటే ఇచ్చేవారు కాదు, ఎందుకంటే పెద్ద కొడుకుని ఇయ్యరు కదా యూజువల్గా. చిన్న కొడుకుని ఇయ్యరు, పెద్ద కొడుకుని ఇయ్యరు. పనికిరాని వాళ్ళు మధ్య కొడుకులే. అయితే మా అమ్మ తండ్రి మురళీధర్ రావు గారు, ఆయన వ్యవహారం చేసేవారు అంగర్లో. ఆయనకు పిల్లలు కాలేదు. ఆ ఊరు కాదు, ఇక్కడ సిరిసేడు గ్రామం వాళ్ళది, మా అమ్మ వాళ్ళది. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న ఆయన, యాక్చువల్లీ పుట్టంగానే అమ్మ పుట్టంగానే నాన్నగారు తల్లిపోయినారు. అయితే చిన్న ఆయన పెంచినారు. చిన్న ఆయన మురళీధర్ గారు. ఆయనే ఉన్ను ఈ రత్నాబాయమ్మ గారు అన్న చెల్లేరు. అయితే చెల్లె ఆస్తి పోవద్దు అని చెప్పేసి తన బిడ్డని ఇస్తాను, పక్కింటి అబ్బాయిని అప్పుడు దత్తు తీసుకోవచ్చు అట్లా పెళ్లి కుదిరించుకొని ఆస్తి పోకుండా అట్లా చేసుకున్నారు. పక్కిల్లే కదా, పక్కన ఒక గోడనే, అంతే. ఇప్పుడు గోడలు చెప్పడానికే గోడలు కానీ హద్దులేమి లేవు మాకు, అంత ఒకటే ఇల్లు లాగా ఉంటుంది అది. చిన్న చిన్న గోడలు పెట్టే గోడలు. అట్లాగా రంగారావు గారికి దత్తు పోయినారు. మేము పుట్టే నాటికే రంగారావు గారు లేరు, రత్నాబాయమ్మ గారు కూడా లేరు, మేము చూడలేదు. మీ అమ్మమ్మ గారు ఉన్నారు కదా? మా అమ్మమ్మ గారు కూడా పోయినారు. అసలు యాక్చువల్ మా అమ్మ పుట్టంగానే అమ్మగారు పోయినారట. చిన్నమ్మ చిన్న ఆయన ఇద్దరు పెంచినారు. అమ్మ అంత చిన్న వయసులో వెళ్ళిపోవడానికి కారణం ఏమీ లేదంటే, అది మా చెల్లెళ్ళు ఇద్దరు కవల పిల్లలు. వాళ్ళు పుట్టిన తర్వాత ఆవిడకి కొన్ని శారీరక ఇబ్బందులు మొదలైనాయి. ఎందుకంటే అది ఊళ్ళో డెలివరీ జరిగింది. నాకు బాగా జ్ఞాపకం. 5-6 ఏళ్ల పిల్లలు, నేను మా తమ్ముడు బయటకు వచ్చిన చాలా కష్టపు కాన్పులు అయినాయి. ఒక బేబీ పుట్టిన తర్వాత, జయ పుట్టిన తర్వాత 1.5 hours 2 hours సెకండ్ బేబీ. ఇంకొక బేబీ ఉందని కూడా తెలియదు అక్కడ ఉన్న నర్స్కి. అయితే మళ్ళీ ముల్కనూరు అని పక్కన మాకు ఊరు, అక్కడి నుంచి ఒక డాక్టర్ ఉండి వచ్చి అప్పుడు ఇంకొక బేబీ కడుపులో ఉందని చెప్పి బేబీని తీసినారు. సో ఆ తర్వాత ఆమెకు అన్ని మల్టిపుల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాని కారణం వల్ల వాళ్ళు హైదరాబాద్కి రావడం జరిగింది. నేను తమ్ముడు ఇద్దరం వంగర్లోనే, నేను 5th class దాకా వంగర్లోనే చదువుకున్నాను. కారణం హెల్త్ ప్రాబ్లమ్స్. ఇది కవల పిల్లలు ఇద్దరు ఒకటే పుట్టినప్పుడు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు మీరు ఉర్దూ మీడియమా తెలుగు మీడియం? నేను తెలుగు మీడియం చదువుకున్నాను. మా స్కూల్లో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం 2 మీడియంలు ఉండేవి. తర్వాత సుదీర్ఘకాలం పాటు పివి నరసింహ గారు 2004 వరకు ఉన్నారు. ఎక్కువ మీతో బాగా అనుబంధం ఉండేదని, సంతానం అందరంటే ఇష్టం ఉంటుంది, అది కాదనము. బట్ ఎక్కువ మీరంటే ఎక్కువ ఆయన మీతో బాగా ఎక్కువ ఉండేవారని, మీరు ఆయన పక్కన ఉండేవారని బాగా అందరికీ పత్రికల్లో కానీ మామూలుగా అందరూ అనుకుంటుంటారు కదా. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? పివి గారు మీ ఇద్దరిపై బంధం ఎలా ఉండేది? నాన్నగారితో వెంటనే ఉండడం అనేది ఇది నాకు పెద్ద దేవుడిచ్చిన వరంగా నేను తెలుసుకుంటాను. 1986లో నాన్నగారు ఫారిన్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. ఆ తర్వాత హోమ్ మినిస్ట్రీగా తను రష్యా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను అనుకోకుండా ఏదో ఎగ్జిబిషన్కి ఢిల్లీలో ఉన్నాను. వరల్డ్ ఎగ్జిబిషన్ ఒకటి ట్రినాలే అని జరుగుతుంది, మీకు తెలిసేమో. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు పాల్గొంటాయి. అది అప్కమింగ్ ఆర్టిస్టులు తప్పకుండా చూడాలి, ఏమేమి ట్రెండ్స్ నడుస్తున్నాయి ప్రపంచంలో చిత్రకళలో అని. దానికి డిఫాల్ట్ తప్పకుండా వెళ్ళాను నేను. అయితే సడన్గా అడిగారు, నేను రష్యా పోతున్నా వస్తావా అని. ఎల్లుండి పోదాం వస్తావా నాతోనే. రష్యా పోదాం వస్తా అంటే రానంటానా, వస్తాను కానీ నేను హైదరాబాద్కి పోయి వస్తానని చెప్పిన. ఏదో అర్జెంట్ పని ఏదో ఉంది ఇక్కడ. వచ్చి 2వ రోజు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాను. అట్లా నేను తాష్కెంట్ నుంచి దాదాపు లెనిన్గ్రాడ్, మాస్కో దాకా ప్రయాణం చేశాను. ఫస్ట్ టైం నాన్నగారు వెంటనే ఉన్నాను. నాన్నగారికి హార్ట్ పేషెంట్. ఆ తర్వాత 90లో, ఎప్పుడైతే 91లో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత 90లో నాన్నగారికి అసలు బైపాస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి వెంట తప్పకుండా భార్య ఉండాలి, భార్య లేకుంటే
ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా ఒకరు ఉండాలి, లేడీ ఉండాలి, ఫస్ట్ లేడీ అంటారు అన్నట్టు, నాన్నగారి వెంట తప్పకుండా ఉండాలి. సో అది పిఎంఓ నుంచి రాము దామోదర్ అని పర్సనల్ సెక్రటరీ కాల్ చేశారు. అంతకుముందు నాతో పాటు రష్యా కూడా వచ్చారు, ఫారిన్ మినిస్టర్ అప్పుడు కూడా తనే సెక్రటరీ ఉండే. అక్క వస్తావా మరి, యాక్సెప్ట్ చేశా, డూ యూ యాక్సెప్ట్, ఇప్పుడైతే ఎవరు లేరు, మా పెద్దకే చాలా పెద్దది, ఆమెకు అప్పటికే మనమళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఇద్దరు అప్పుడిప్పుడే పిల్లలంక అంటున్నారు, ఒక 6 నెలల పిల్లలు, సంవత్సరం పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఇంకా మిగిలింది నేను ఒకదాన్నే, ఒక లేడీ తప్పకుండా ఉండాలి నాన్నగారితో. 5 బిడ్డలలో ఒక్క బిడ్డ రాకపోతుందా అని ఫస్ట్ నన్నే అడిగాడు రాము. అయితే ఏంటి ప్రోటోకాల్ ఏంటి, మరి నాకేమీ తెలియదు, నేను నా సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్, ఫారెన్ అఫేర్స్ అంటే నాకేం తెలియదు అని అంటే, నేనున్నా కదా అక్క, మాస్కో పోయి వచ్చినట్టుగానే ఉంటుంది, ఇట్లనే ఉంటుంది, నేను ఐ విల్ బి గైడింగ్ యూ అని అన్నాడు. సరే అది ఆ ప్రోటోకాల్స్, అది వేరే సంబంధం, అంత ఓపెన్గా చెప్పే విషయం కాదు, కానీ ఐ యాక్సెప్టెడ్. మా వారు మా పిల్లలు అందరం కూర్చొని చర్చించుకున్నాం. రేపు పోతున్నారంటే ఒక రోజు ముందు, అంటే రేపు పొద్దున అంటే ఇవాళ పొద్దునకి నేను ఢిల్లీలో రెడీగా ఉండాలి అన్నట్టు, 24 గంటల ముందు నేను ఉండాలి. అట్లా కొన్ని రూల్స్ కొన్ని పాటించాల్సిన నియమ నిబంధనలు చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ గౌరవప్రదాలు అన్నీ నాన్నగారికి ఎట్టెట్టు జరిగినాయో అట్లా నాకు నా బిడ్డ అంటూ నన్ను వాళ్లకు పరిచయం చేయడం, ఆ మర్యాదలన్నీ జరిగినాయి. ఇదంతా ఎవరు నేను చేసింది ఏమీ కాదు, నేను ఏ జన్మల్లో చేసుకున్న పుణ్యమే అంతే, కానీ నేను ఇన్విటబుల్ ఏం కాదు, నేను కాకుండా ఇంకెవరన్నా వస్తారు కావచ్చు, కానీ ఇది ఒక గొప్ప అవకాశం అంతే కల్పించింది. నేను ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు.